నా ఒక క్వశ్చన్ ఏమంటే, ఈ కాలంలో బంధు విద్వేషం అనేది ఎక్కువైపోయింది సార్. ఎలా అయిపోయిందంటే, మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రావద్దు అనేసి కరాఖండిగా మొహం పైన చెప్పేంత దిగజరిపినారు. పైగా అంతేకాకుండా వాళ్ళు చిన్న పిల్లలకు కూడా ఇది నేర్పిస్తున్నారు సార్. దీన్ని మనం ఇలా సోదరుడు అయితే ప్రశ్న అడుగుతున్నారో, ఈరోజు బంధుత్వ సంబంధాలు ఎలా అయిపోయాయంటే, చిన్న చిన్న గొడవలకు గాను వారు అంటున్నారు, మేము మీ ఇంటికి రాము, మీరు మా ఇంటికి రాకండి, కట్టిఫీగా వెళ్ళిపోండి అని ఈ మైండ్ సెట్తో ఉండడమే కాకుండా పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నారు. ఏం చేయాలని చెప్పారు చూడండి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, బంధుత్వ సంబంధాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బంధుత్వ సంబంధాలని కలపండి, బంధుత్వ సంబంధాలని తెగత్రెంపులు చేసుకోకండి అని ప్రవక్త వారు చెప్పారు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, చిన్న చిన్న విషయాల్లో, ఉదాహరణకి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక బంధువుకి మీరు వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదు, వివాహ పత్రిక ఇవ్వలేదు, మర్చిపోయినప్పుడు ఆయనకు తెలుసు కదా, ఫోన్ చేసి అడగడు. ఆయన కూడా ఈగోలో ఉన్నాడు. అమ్మ మేకస్ అనేది అయితే సబ్కు దేతే హేలో అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరేమో పాపం మర్చిపోయారు. చివరికి పెళ్ళి అయిపోయింది. తర్వాత మీరు లిస్ట్ చూసుకుంటే తెలిసిపోయింది, అయ్యో ఫలానా మా బంధువుకి మేము వివాహ వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదు కదా అంటే, మీరు అప్పుడు ఫోన్ చేశారు లేదా కలిశారు. అతను ఏమన్నా అంటే, లేదండి, మీరు నన్ను పెళ్ళికి పిలవలేదు కదా, మీరు చచ్చిన మీ చావు కూడా నేను రాను అని చెప్పేస్తున్నాడు. అంటే తుమ్ లోగ్ షాదీ మే నహీ బులాయే, తుమ్ మర్ గయే తో తుమ్హారే జనాజే మే హమ్ నీ ఆతే అని ప్రకటించి చెప్పేస్తున్నాడు. ఇది చాలా పెద్ద మూర్ఖత్వం. ఈ విధంగా చిన్న చిన్న సమస్యలతో కుటుంబ కలహాలు, ఆ తర్వాత కుటుంబ గొడవలన్నీ కూడా కలుగుతున్నాయి. చాలా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు అంటే, మనిషి చేసే ప్రతి పాపానికి పరలోకంలో శిక్ష ఉంది, కానీ కొన్ని పాపాలకు ప్రపంచంలోనే శిక్షలు పడిపోతాయి. అందులో ఒక పాపము ఏంటంటే, బంధుత్వ సంబంధాలను తెగత్రెంపులు చేసుకున్నవాడు. బంధుత్వ సంబంధాలను తెగతెంపులు చేసుకునేటటువంటి వ్యక్తికి శిక్ష ఇక్కడే పడిపోతుందని చెప్పారు. అల్లాహు అక్బర్. అంత పెద్ద పాపం బంధుత్వ సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం. ఎంత పెద్ద విషయం ఇది. ఒకవేళ మీరు గనక మీ బంధువులతో గొడవ పెట్టుకొని, మా ఇంటికి మీరు రాకూడదు, మీ ఇంటికి మేము రామని బైకాట్ చేసినట్లయితే, అలాంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, ప్రపంచంలో నేను శిక్ష విధిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పెద్ద మనసుతో మన బంధువులు ఎవరైతే గెంటేశారో, మన బంధువులు ఎవరైతే మనల్ని బైకాట్ చేశారో, లేదో అయితే మనం ఎవరినైతే బైకాట్ చేస్తామో, పెద్ద మనసుతో, ఈగో అనేది ఉంటుంది, ఈగోని పక్కన పెట్టేసి మీరు ముందు అడుగు వేసి వారితో గల్లే మిల్కే ఆలింగనం చేసుకొని క్షమాపణ అడుకొని, ఏదో జరిగిందో జరిగిపోయింది క్షమించు అని చెప్పండి. ఇన్షాల్లా మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎనలేని పుణ్యాలను ప్రసాదిస్తాడు. ఒక అడుగు మీరు ముందేయండి. వారే రావాలన్న ఈగో ఉంటే ఇక ఈగోకి ఇస్లాంలో ఇలాంటి ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడైతే తప్పు జరిపోయిందో మీరే ఫోన్ చేయండి, మీరే వాళ్ళని ఇంటికి ఆహ్వానించండి, లేదా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. బంధుత్వ సంబంధాన్ని కలుపుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ఇస్తాడు. అంతకంటే గొప్ప ఏం కావాలండి ఇన్షాల్లా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.